ఎలాగో బొంబాయి చేరుకున్నాను. నాన్నగారు, నేను నీ కోసమే ఎదురు చూస్తున్నాను. దేవుడు చల్లగా చూస్తాడు. నాన్న, దుష్టుడా, దుర్మార్గుడా, మాయగాడా, పార్సీ పేరు పెట్టుకోవడానికి నీకు ఎంత ధైర్యంరా? నువ్వెవడో మాకు తెలుసు. నువ్వు హిందువి, అది అంటరాని వాడివి. ఇక్కడ దిగడంలో నీ ఉద్దేశం ఏమిటి? ఎప్పుడు ఖాళీ చేస్తావయ్యా? మీరు దయ్యుంచి ఒక్క వారం నాకు గడువివ్వండి. మరో చోటు ఈలోగా వెతుకుంటాను. కుదరదు, తక్షణమే బయటకు వెళ్ళిపో. మర్యాదగా నీ సామాన్ సర్దుకొని సాయంత్రంలోగా బయటకు వెళ్ళిపో. ఆ తర్వాత నువ్వు ఇక్కడ కనిపించావో నీ బుర్ర పగల కొడతాం. జాగ్రత్త. డాక్టర్ అంబేద్కర్, మహారాజు గారు మీకోసమే చూస్తున్నారు, రండి. ఓ అంబేద్కర్, రా లోపలికి రా. నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను బాబు, చాలా గర్వపడుతున్నాను. నీ థీసిస్ చదివాను, అద్భుతంగా రాశావు, అద్భుతంగా రాశావు. ఏలిన వారికి కృతజ్ఞతలు. కూర్చో. నాతో ఏమన్నా మాట్లాడాలా? దివాన్ చెప్పారు నీకేదో సమస్యని. నాకు ఇక్కడ ఉండటానికి ఓ ఇల్లు కావాలి. అంబేద్కర్, నాకు అర్థమైంది నీ సమస్య. నా పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. కొంచెం సర్దుకోక తప్పదు. అసలే నీకు ఇక్కడ ఉద్యోగం ఇచ్చి నేను విప్లవాన్ని సృష్టించాను. కేవలం ఒక్క రోజులో ఈ కుల వ్యవస్థని సమూలంగా రూపుమాపాలనుకోవడం అవివేకం. అందుకు సమయం కావాలి, ఓర్పు వహించాలి. అందరూ మీ పట్ల ఎందుకు ఇంత క్రూరంగా ఉంటున్నారు? ఏమిటిది రాము? మీరు పనిలోకి వెళ్తున్న మొదటి రోజు సిడ్నమ్ కాలేజ్. సిడ్నమ్ కాలేజ్. రే, ఓ అంటరాని వాడు మనకేంట్రా పాఠాలు చెప్పేది? రే, ఈ విషయం మా నాన్నకి తెలిస్తే అంతే. రే, ఈ అంటరాని వాడు మనకి ఇంగ్లీష్ లో పాఠాలు చెప్తాట. I am Professor Ambedkar. I will be your lecturer in political economy. In case you are wondering what could I possibly teach you, allow me to introduce myself. I have an MA and PhD in public finance from the Columbia University in New York. My thesis covered the financial history of India from 1765 to the present. In addition, I am working towards an MSc
ఫ్రమ్ ది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. నేను మీకు బోధించడానికి అర్హుణ్ణి కానని ఎవరైనా అనుకుంటే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు ఆనందంగా. సరే, పాఠం మొదలెడదాం. డాక్టర్ అంబేద్కర్, చెప్పండి. నేను ప్రొఫెసర్ త్రివేదిని. ఈ మంచినీళ్ళు కేవలం అధ్యాపక బృందం కోసమే. నేనెవరిని అనుకుంటున్నారు? అవునవునవును, మా అందరికీ తెలుసు మీరు అధ్యాపకులని. కానీ మీకు కావలసిన నీటిని మీ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోవాలని మా అందరి ఉద్దేశం. ఇక్కడున్న విద్యాధికులైన అధ్యాపకులకు నేను నీళ్లు తాగడం అభ్యంతరం అయితే ఇంటి నుంచి మీరే నీళ్లు తెచ్చుకుంటే మంచిది. లేదా ఈ నీటిని పవిత్రం చేసుకోండి. మీరు త్రివేది కదా, అపవిత్రమైన నీటిని పవిత్రం చేయగల మంత్రాలు మీకు తెలుసుండాలి. తెలీదా? నేను చెప్తాను. అమేధ్య శవచండాల మద్య మాంసాది దూషితాత్. ఇది వృద్ధ హరిస్మృతిలోనిది. మళ్ళీ చెప్పనా? అమేధ్య శవచండాల మద్య మాంసాది దూషితాత్. శవచండాల మద్య మాంసాది దూషితాత్ గోపాలుద్ధృత్య కలశై సహస్రం రేచయేజ్జలం నిక్షిప్య పంచగవ్యాని వారుణైరపి మన్యయేత తడారస్యాపి శుద్ధ్యర్థం గోభిః సంక్రామయేజ్జలం. హోమ్ రూల్ అనేది బ్రాహ్మణులకు వలనే మహర్లకు కూడా జన్మ హక్కు కావాలి. ఇది అవలంబించేంత వరకు హోమ్ రూల్ భారతావనికి ఓ ఎండమావే అవుతుంది. అణగదొక్కబడిన వారికి ప్రాథమిక హక్కులు కల్పిస్తే గాని స్వరాజ్యం మనకు నిజమైన స్వరాజ్యం కాదు. అది ఓ కొత్త తరహా బానిసత్వం అవుతుంది. ఒక మహర్. ఓ, ఎంత నిర్భయంగా చెప్పాడు. దివాన్ గారు, ఈ ఆకాశరామన్న ఉత్తరం ఎవరు రాశారో మీకు తెలుసా? తెలీదు మహారాజా. డాక్టర్ అంబేద్కర్. దత్తోబా పవార్ చెప్పారు. డాక్టర్ అంబేద్కర్ ఓ పక్షపత్రిక ప్రారంభిస్తున్నాడు. అతనికి మనం సాయం చేయాలి. అవును మహారాజా. రాజీ పడని ధైర్యంతో మీరు వర్ణ వ్యవస్థ సృష్టిస్తున్న దుస్సంప్రదాయాలను తుడిచిపెట్టాలని, దళితులకు బ్రాహ్మణులు చేసే దురాగతాల నుంచి విముక్తి కలిగించాలనే మీ ప్రయత్నాన్ని సమర్థిస్తున్నారు. అయినా ఈ విషయంలో మనం తొందరపడకుండా. లేదు దివాన్ గారు, మనకి వీలైనంత వరకు మనం డాక్టర్ అంబేద్కర్ని ప్రోత్సహించాలి. నేను అతను పక్షపత్రిక ప్రారంభించడానికి సాయం చేస్తాను. మూక్ నాయక్, నోరు లేని వారికి నాయకుడు. కిత్తి కిత్తి సాంగుతులా కిత్తి కిత్తి సాంగుతులాగ కిత్తి కిత్తి సాంగుతులాగ కిత్తి కిత్తి సాంగుతులాగ. రాసుకో. అసమానతకు పుట్టిల్లు భారతదేశం. హిందూ సమాజం ఎన్నో అంతస్తులు కలిగి ఉన్న గోపురం లాంటిది. దీనికి ప్రవేశ ద్వారమూ లేదు, మెట్లు లేవు. ఎవరైనా సరే వారు జన్మించిన అంతస్తులోనే అంతమవ్వాలి. ప్రియమిత్రులారా, ఈ మాంగావ్ బహిరంగ సమావేశం అంబేద్కర్లో ఒక రక్షకుడిని కనుగొన్నదనే నమ్మకాన్ని నాకు కలిగించింది. అతను మీ సంఖ్యలను తెంచగలడని ఘంటాపదంగా చెప్పగలను. అంతేకాదు, ఏదో ఒక రోజున నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను. అంబేద్కర్ ఇండియాలో ఒక మహోన్నత నాయకుడిగా ప్రకాశించడం తథ్యం. అంబేద్కర్, అంబేద్కర్. ఎవరో పిలుస్తున్నారు. ఎవరై ఉంటారు? ఓ అంబేద్కర్. ఆయన సాహు మహారాజులా ఉన్నారు. మనమే వెళ్దాం.
మహారాజా కూర్చోండి. అంబేద్కర్, నీ చేత్తో కప్పు టీ తాగాలనుంది చెల్లెమ్మ. రాము టీ. పెద్దలు చెప్పింది నిజమే. ప్రతి గొప్ప పురుషుని వెనుక ఒక గొప్ప స్త్రీ ఉంటుంది. నువ్వు అదృష్టవంతుడు అంబేద్కర్. ఆ, ఉమ్. ఆ, నీ లండన్ చదువు కోసం నా వంతు సాయం. చూడు, కృతజ్ఞుణ్ణి. అద్భుతం. సరే పద, మనం మూకనాయక్ ఆఫీస్కి వెళదాం. రాము, నీ ఒంటరితనాన్ని, కష్టాల్ని, బాధల్ని నేను అర్థం చేసుకోగలను. కానీ నేను నా చదువు పూర్తి చేయాలి. ఎంత ఓ 2 సంవత్సరాలు అంతే. ఈ కేసు ఎలా వాదిద్దాం అనుకుంటున్నావు? అటు చూడండి, ఎవడొస్తున్నాడు? హే అంబేద్కర్, చికెన్ అయిపోయింది. ఇప్పుడే ఉన్న ఆఖరి ప్లేట్ కూడా ఇచ్చేసాం. ఈ క్యాబేజీ గ్రేవీ మాత్రమే ఉంది, తీసుకోండి. ఏమైంది రాబర్ట్? రాబర్ట్, ఓ, నా చికెన్ ముక్క నువ్వు తింటున్నావా? అదృష్టవంతుడివే. మా నాన్న అంటూ ఉంటారు, ఇండియాలో ఇండియన్స్ కుక్కలు కలిసి బయట తింటుంటారని. క్షమాపణ అడుగు. క్షమాపణ అడుగు. సరే, నన్ను క్షమించు.